కేసీఆర్ 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా నిరుద్యోగులు మాకు ఉద్యోగాలు ఇయ్యొద్దు అని ధర్నా చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో ఇచ్చిన ఉద్యోగాలు 10,000. వీళ్ళు 10,000 ఉద్యోగాలు ఇవ్వగానే నిరుద్యోగులు ఊగిపోయి దొర్లిపోయి అయ్య బాబోయ్ మాకు ఉద్యోగాలు వద్దు, మాకు చాలు, ఇంటింటికి ఉద్యోగాలు నిండిపోయినాయి, మాకు ఉద్యోగాలు ఇవ్వకండి అని చెప్పి ధర్నాలు చేస్తున్నారట. ఇది ఎవరు? డైరెక్ట్గా ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాట. మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పుకుంటారు, కానీ 60,000లో 50,000 కేసీఆర్ ఇచ్చిండు. అది నిరుద్యోగులకు తెలుసు, జనాలకు తెలుసు, అందరికి తెలుసు. కాంగ్రెస్ వాళ్ళకు తప్ప, మేబీ కాంగ్రెస్ వాళ్ళకు కూడా తెలుసు, కానీ తెలిసి కూడా అబద్ధాలు చెప్తున్నారు, అలవాటు అయిపోయింది, అది వేరే విషయం. మీరు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత, మీరు చెప్పిన మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఈ మాట మాట్లాడితే అప్పుడు కూడా నవ్వుకునేటోళ్ళు జనాలు. కాకపోతే దానికి ఒక సెన్స్ ఉండేది, దానికి ఒక అర్థం ఉండేది. ఏది? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మేము ఉద్యోగాలు వేస్తామంటే నిరుద్యోగులు వద్దు అని ధర్నాలు చేస్తున్నారు అని మాట్లాడిన మాట ఏదైతే ఉందో అది 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత మాట్లాడుంటే దానికి ఒక అర్థం ఉండేది. అప్పుడు కూడా నవ్వేటోళ్ళు. ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తామంటే నాకు తెలిసి బుద్ధి జ్ఞానం ఉన్న ఏ ఎదవా వద్దు అని ధర్నా చెయ్యడు. చేస్తాడు ఎవడన్నా? అస్సలే చేయరు. మీరు ఇచ్చింది, సంవత్సరంలో ఇస్తామని చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు, ఇచ్చింది 10,000 ఉద్యోగాలు, చెప్పుకునేది 60,000 ఉద్యోగాలు. 60,000లో 50,000 ఎవరి అంటే కేసీఆర్. అంటే ఆయన 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడేమో ఉద్యోగాలు కావాలి అని ధర్నా చేసిన నిరుద్యోగులు, విద్యార్థులు, ఇప్పుడు మీరు జస్ట్ 10,000 ఉద్యోగాలు వేయంగానే మాకు ఉద్యోగాలు చాలు, మాకు ఉద్యోగాలు వేయకురి అని ధర్నాలు చేస్తున్నారా? జనాలు నమ్ముతారో లేదో అనే డౌట్తో అబద్ధం చెప్తే ఒక అర్థం ఉన్నది. జనాలు ఖచ్చితంగా పగలబడి కిందబడి బొర్లుకుంటూ నవ్వుతారని తెలిసి కూడా ఇంత బహిరంగంగా అబద్ధాలు చెప్పడం ఏదైతే ఉందో మీకు దండం పెడుతున్నారు జనాలు.